భార్యే కాలయముడిగా మారితే, ఆస్తి కోసం కన్న బిడ్డల తండ్రిని కాటికి పంపితే? అవును, మీరు వింటున్నది నిజమే. డబ్బు ముందు ఏ బంధాలు నిలవవని మరోసారి ప్రూవ్ అయింది. ఆస్తి కోసం ఒక మహిళ చేసిన దారుణం వింటే మీ ఒళ్ళు గగ్గురు పొడుస్తోంది. నమ్మక ద్రోహానికి నిలువెత్తు రూపంగా మారిన ఒక కిలాడి భార్య, ఆమెకు తోడైన కేటుగాడు కలిసి చేసిన డెడ్లీ మర్డర్ ప్లాన్ ఇది. నెల్లూరు జిల్లాలో కట్టుకున్న భర్తను నమ్మించి మద్యం తాగించి గొంతు నులిమి హతమార్చిన ఈ కిలాడిల స్కెచ్ ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. బుచ్చి మండలం పోలినాయుడు చెరువుకు చెందిన పఠాన్ నాగూర్, హనీఫాల కథ ఇది. 2009లో ఎంతో వైభవంగా జరిగిన వీరి మ్యారేజ్ 2 కుమార్తెల పుట్టుకతో ఎంతో హ్యాపీగా సాగింది. కానీ కాలక్రమేణా వీరి మధ్య మనస్పర్ధలు తీవ్ర రూపం దాల్చాయి. దీంతో 2021లో వీరు విడాకులు తీసుకుని లీగల్గా విడిపోయారు. విడిపోయినప్పటికీ నాగూర్ తన పిల్లల భవిష్యత్ కోసం ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. తనకున్న ఇంటిని పెద్దల సమక్షంలో కన్న కూతుళ్ల పేరు మీద రాశాడు. కానీ అక్కడే హనీఫా కన్ను ఆ ప్రాపర్టీపై పడింది. భర్తకు తెలియకుండా ఆ ఇంటిని సీక్రెట్గా వేరొకరికి విక్రయించింది. ఇల్లు కొన్న కొత్త ఓనర్ ఖాళీ చేయాలని ఒత్తిడి తేవడంతో అసలు గొడవ మొదలైంది. ఇంట్లోనే ఉంటున్న నాగూర్ ఇల్లు ఖాళీ చేయడానికి గట్టిగా నిరాకరించాడు. బిడ్డలు పెద్దయ్యాక ఈ ఇల్లు వారికే ఇస్తానని తెగేసి చెప్పాడు. దీంతో ఎలాగైనా నాగూర్ను దారికి తెచ్చుకోవాలని, లేదంటే లీగల్ ఇబ్బందులు వస్తాయని ఆ కిలాడి భార్య భావించింది. భర్తను అడ్డు తొలగించుకోవటమే ఏకైక మార్గమని డిసైడ్ అయింది. భర్తను తొలగించడానికి హనీఫా ఒక పక్కా క్రిమినల్ ప్లాన్ వేసింది. ఈ మర్డర్ స్కెచ్లో తన తోడబుట్టిన తమ్ముడు మస్తాన్ వలీని పార్ట్నర్గా మార్చుకుంది. ప్రాణం ఇవ్వాల్సిన తమ్ముడు అక్క మాటలు విని కాలయముడిగా మారాడు. పథకం ప్రకారం నాగూర్ను ఒంటరిగా పట్టుకున్నారు. అతనికి అతిగా మద్యం తాగించి మత్తులోకి జారుకునేలా చేశారు. నాగూర్ పూర్తిగా స్పృహ కోల్పోయాక అక్క తమ్ముడు ఇద్దరూ కలిసి రాక్షసంగా విజృంభించారు. నాగూర్ గొంతు నిలిమి అత్యంత దారుణంగా హతమార్చారు. ప్రాణం పోయే వరకు గొంతుపై గట్టిగా నొక్కిపెట్టి క్రూరత్వాన్ని ప్రదర్శించారు. హత్య చేసిన తర్వాత ఎవరికీ ఎలాంటి డౌట్ రాకూడదని డెడ్ బాడీని డిస్పోజ్ చేయడానికి ప్లాన్ వేశారు. అర్ధరాత్రి వేళ శవాన్ని ఒక స్కూటీపై మధ్యలో ఉంచుకొని నిశ్శబ్దంగా నడుపుకుంటూ వెళ్లారు. దూరంగా ఉన్న ఒక ప్రదేశంలో మృతదేహాన్ని పడేసి ఏమీ తెలియనట్లు సైలెంట్గా ఇంటికి చేరుకున్నారు. అంతా సక్సెస్ అయిందని భావించిన ఆ కిలాడీల ప్లాన్ రివర్స్ కావటానికి ఎంతో సమయం పట్ల. నాగూర్ అదృశ్యం కావటం, ఆ తర్వాత శవమై తేలటంతో మృతుడి సోదరుడు గౌస్ బాషా పోలీసుల్ని ఆశ్రయించాడు. అతని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బుచ్చి పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో కీలకమైన ఆధారాలను సేకరించారు. హనీఫా, మస్తాన్ వలీ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులకు విచారణలో షాకింగ్ నిజాలు తెలిశాయి. ఆస్తి తగాదలే ఈ దారుణ హత్యకు మెయిన్ రీజన్ అని తేలటంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో నిందితులు తాము చేసిన క్రైమ్ మొత్తాన్ని ఒప్పుకున్నారు. శవాన్ని తరలించడానికి ఉపయోగించిన స్కూటీ బైక్ను పోలీసులు సీజ్ చేశారు. హనీఫా, మస్తాన్ వలీలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు అధికారికంగా వెల్లడించారు. ఆస్తి కోసం కట్టుకున్న భర్తను, బావను చంపిన ఈ కిలాడీల దారుణం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. డబ్బుపై మోజు బంధాలను, మానవత్వాన్ని ఎలా మంటగలుపుతుందో, ఎంత పక్కాగా ప్లాన్ వేసినా చట్టం ముందు ఏ నేరస్తుడు తప్పించుకోలేడనే దానికి ఈ ఘటనే ఒక నిదర్శనం. అక్రమంగా డబ్బు సంపాదించాలని చూసే అక్రమార్కులకు ఈ అరెస్ట్ ఒక గట్టి హెచ్చరిక. ఇలాంటి కిలాడీలు సమాజంలో ఎందరో ఉంటారు. కాబట్టి ఆస్తి వ్యవహారాల్లో, నమ్మకస్తుల విషయంలో ప్రజలు కూడా ఎంతో అలర్ట్గా, అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి అనుమానాస్పద కదలికలు ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించండి.